సో గైస్ వీడియో అయితే క్రేజీ వచ్చింది. సో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకే తెలుస్తుంది వీడియో ఎట్లా ఉందో. సో ఈరోజు ఏంటిదంటే రైడ్ కోసం వెళ్ళి మనం అయితే పార్క్ని అయితే విజిట్ చేసినాం. సో అది బై మిస్టేక్లో అయిపోయింది. ఒక టీ కోసం మనం వెళ్ళి సో పార్క్ని అంతా తిరిగేసి అయితే వచ్చేసినాం. సో వీడియో అయితే క్రేజీ వచ్చింది, లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సో కొంచెం నా లిప్పింగ్ ఈరోజు అంత బాగాలేదు, ఎందుకంటే ఇక్కడ లోపల వేడి కురిపోయింది. సో మొన్న నుండి ఎగ్స్ కొంచెం ఎక్కువ తిన్నా, దానివల్ల ఇక్కడ లోపల వేడి కురిపోయింది. సో కొంచెం లిప్స్ అనేటివి కొంచెం అటు ఇటు అవ్వడం వల్ల నా ఫేస్ అంతా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సో దాన్ని అయితే స్కిప్ చేసేయండి, దాన్ని అయితే పట్టించుకోకండి గైస్. నా స్కిల్ ఏంటిదంటే ఏదైనా వర్క్ నేను స్టార్ట్ చేసి కొద్ది రోజులు స్టాప్ చేసిన తర్వాత దాన్ని ఇంకొంచెం నేను బెటర్ చేయగలుగుతా. సో ఆ స్కిల్ నాకు ఉంది. మూవీస్లో చూపిస్తారు కదా, ట్రాఫిక్లో లేట్ అయింది. అరే గంత ట్రాఫిక్ ఉంటుందా రా నాయన, హైదరాబాద్లో గంత లేట్ అవుతుంది ఆ ట్రాఫిక్లే అని నేను అనుకునేటాను చిన్నప్పుడు. బట్ ఇప్పుడు అదే ట్రాఫిక్లో నేను ఇప్పుడు వచ్చి బైక్ నడుపుతూ ఉంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకంత లేట్ అవుతుందని. అంటే ఈ లస్సీ తాగేసి ఆ పార్క్ ఉంది కదా, ఆ పార్క్ లోపలికి వెళ్దాం. లోపల చూస్తారా మొత్తం జంగానే ఉంది అట్లా లోపలికి. ఇట్లా బెస్ట్ ఒక ప్లేస్ ఉంది, అది ఏదో చూపిస్తా. అనిపిస్తుంది కదా, ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తా ఈ పార్కులోనే. ఎందుకంటే ఇట్లా ఇలాంటి కొత్త ప్లేసెస్ వెళ్ళడం కానీ, లేదంటే ట్రెక్కింగ్ చేయడం కానీ, క్యాంపింగ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫ్రెండ్స్ బ్లాగర్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. సో గైస్ ఇప్పటికైతే వీడియోలు చేయక ఆల్మోస్ట్ 15 days అవుతుంది అనమాట. లాస్ట్ బ్లాగ్ అప్లోడ్ చేసి 15 days అయిపోయింది. సో ఈ మధ్యలో కూడా బ్లాగ్స్ అయితే ఏం షూట్ చేయలేదు. సో ఈరోజు ఏంటంటే ఒక చిన్న రైడ్ అయితే ప్లాన్ చేసినాను అనమాట. ఏం లేదు, జస్ట్ బయటకు వెళ్ళేసి ఒక చిన్న టీ తాగేసేద్దాం. సో ఇంతకుముందే లేచిన. సో ఏం చేద్దామంటే ఇప్పుడు స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళిపోదాం అన్నమాట. సో ఒక చిన్న స్మాల్ రైడ్. చాలా డేస్ అవుతుంది, ఆల్మోస్ట్ 15 days అవుతుంది ఏ రైడ్కి వెళ్ళాక, బ్లాగ్ షూట్ అయ్యాక ఆల్మోస్ట్ 15 days అవుతుంది. సో ఈరోజు ఏం చేద్దామంటే వెళ్ళేసి ఒక చిన్న టీ తాగేసి. సో గాయస్ ఫైనల్గా 15 days తర్వాత మళ్ళీ రైడ్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడే స్నానం చేసి రెడీ అయినా, పోయి మన బైక్ అక్కడ ఉంది. సో బైక్ స్టార్ట్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. లేదు ఎక్కడికన్నా ప్లానింగ్ అయితే ఏం లేదు, జస్ట్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఎక్కడ లొకేషన్ మంచిగా ఉంటే అక్కడ తాగేసి కంప్లీట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేద్దాం, బైక్ని కోల్డ్ స్టార్ట్ చేయాలి. ఏ బైక్ అయినా కానీ నైట్ అంతా పార్క్ చేసి వస్తాం కాబట్టి సో ఆయిల్ అంతా బైక్లో కిందికి వెళ్ళిపోతుంది. ఏ బైక్ అయినా కానీ కొద్దిసేపు కోల్డ్ స్టార్ట్లో పెట్టింది బెస్ట్. ఒక 1 or 2 minutes ఉన్నది బెస్టే కదా. సో గైస్ ఫైనల్గా అయితే కోల్డ్ స్టార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. చాలా డేస్ అవుతుంది కాదు ఇప్పటికీ, 15 days కంప్లీటెడ్. నాకు ప్రతిసారి దీంతోనే డిస్టర్బెన్స్ వస్తుంది. రైడ్ అంతా సక్రమంగా జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. అసలు ఈ మధ్యలో వీకెండ్ రైడ్స్ వెళ్ళడమే మానేసిన. అంతకుముందు చాలా వెళ్తుండే. నార్మల్గా బ్లాగ్ షూట్ చేయకున్నా కానీ వీకెండ్ రైడ్ వెళ్ళి అట్లా టీ ఆర్ కాఫీ తాగేసి లంచ్ ఆర్ డిన్నర్. కానీ ఇప్పుడు మొత్తానికే తగ్గిపోయింది. అంటే ఇప్పుడు నేను మాదాపూర్ హైటెక్ సిటీ కాకుండా ఇది కొత్త ఏరియా అన్నమాట. సో ఈ ఏరియాకి వచ్చిన తర్వాత వ్లాగ్స్ తీయడమే మొత్తానికి స్టాప్ అయిపోయింది. అంటే మొన్న లాస్ట్ వ్లాగ్ అప్లోడ్ చేసిన తర్వాత దానికి అంటే అప్లోడ్ చేసే కంటే ముందు ఒక 1 week బ్యాక్ ఆ వీడియో షూట్ చేసినాం. ఇక దాన్ని లాస్ట్ 15 days బ్యాక్ అప్లోడ్ చేసినాం. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు వ్లాగ్స్ తీయలేదు, ఏ రైడ్కి వెళ్ళలేదు, కనీసం ఒక షూట్ కూడా వేయాలనిపించలేదు. నాకున్న వర్క్స్ వల్ల సో వీలు కావట్లేదు. ఇప్పటి నుండి డైలీ మళ్ళీ అప్లోడ్ చేయాలి కదా, ఖచ్చితంగా చేస్తా.
సిగ్నల్ పడిపోయింది గాయ్స్, వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎక్కడి నుండి అంటే మనం ట్యాంక్ బండ్ నుండి అలా వెళ్ళిపోదాం. ఎక్కడ లొకేషన్ బాగుంటే అక్కడ ఒక టీ తాగేసేద్దాం. పర్టికులర్గా ఈ ప్లేస్లో వెళ్దాము, ఇక్కడ టీ తాగుదాం అని అయితే ఏం ఫిక్స్ కాలేదు. సో మనకు ఎక్కడ బెటర్గా అనిపిస్తే సో అక్కడ వెళ్ళిపోదాం. ఫ్యూయల్ కొట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే నిన్న ఆల్రెడీ 2 లీటర్స్ కొట్టించి పెట్టేసా. సో ఇప్పుడు అవసరం లేదు. మనీ అమ్మ ట్రాఫిక్. ఫస్ట్ టైం ఈ ఏరియాకు ఇంత ట్రాఫిక్ చూడడం. ఇంతకుముందు మీకు చూపిస్తా ఆగండి ఒక ప్లేస్. సో అక్కడ ముందు ఒక ట్రీస్ ఉంటాయి అన్నమాట. సో అక్కడి వరకే ఎండ్ అయిపోతాయి ట్రాఫిక్ ఇక్కడ ఎప్పుడు. కానీ ఈరోజు మాత్రం ఈ ఫ్లైఓవర్ ఎండ్ దాకా వచ్చేసింది. ఈ ఫ్లైఓవర్ ఎంతమందికి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇది ఎక్కడి నుండి అంటే విద్యానగర్ టు ట్యాంక్ బండ్ కనెక్ట్ అయి ఉంటుంది ఈ ఫ్లైఓవర్. సో చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది. సో ఇక్కడ నుండి చూస్తే మనకు అక్కడ సచివాలయం కనిపిస్తుంది. కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక క్లారిటీ ఉంటుంది, చూపిస్తాం. సో అక్కడ సచివాలయం అన్నమాట. సో ఇటు పక్క ట్యాంక్ బండ్ ఉంటుంది, అక్కడ అంబేద్కర్. చాలా చిన్నగా అనిపిస్తుంది అసలు ఇక్కడ నుండి. అక్కడ ఉంది సేమ్ అదే ప్లేస్. ఇక్కడ నుండి దీపావళి అప్పుడు వస్తే మాత్రం క్రేజీగా అనిపిస్తుండే వ్యూ, ఎందుకంటే మొత్తం లైటింగ్స్ మళ్ళీ బాంబులు మస్తు క్రేజీగా అనిపించింది ఆ రోజు. మొత్తం ఇదంతా మొత్తం లైటింగ్ అయిపోయింది, క్రేజీగా ఉంది అప్పుడు. ఆ రోజు వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా గాయస్, బట్ నాకు మొబైల్ అంత క్లారిటీ లేదు. సో అందువల్ల ఆ రోజు వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. బట్ నెక్స్ట్ ఇంకో 2 monthsలో అయితే వేరే మొబైల్ తీసుకుంటున్నాం. సో కొంచెం బెటర్ క్వాలిటీ వస్తాయి అప్పుడు వీడియోస్. సో మీకు చూసే వాళ్ళకు కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకొన్ని రోజులు ఒప్పుకోబడితే మన దగ్గర కూడా వైడ్ యాంగిల్ వీడియో వస్తుంది. అప్పుడు మీకు ఇంకా బెటర్ వ్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీ అందరికీ చూసే వాళ్ళకు. సో నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది, ఎందుకంటే అందరిలాగా మనం కూడా వైడ్ యాంగిల్లో వీడియో తీస్తాం కాబట్టి. సో నాకు కూడా ఒక బెటర్ మోటివేషన్ ఉంటుంది అప్పుడు. స్టార్టింగ్లో నేను ఏమనుకున్నా అంటే వీడియోలు తీయడానికి ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఉండాలి, పర్ఫెక్ట్ ఉంటేనే వీడియోలు తీయాలి అని అట్లా అనుకునేవాడిని. బట్ నేను అట్లా అనుకుంటూ వస్తుంటే ఇప్పటికీ 2 years అట్లనే వేస్ట్ అయిపోయింది. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ నా వీడియోస్లో చెప్పేసిన మీకు. అట్లా అనుకుంటేనే ఇప్పుడు ఇంత 2 years నాకు ఉత్త వేస్ట్ అయిపోయింది నిజం చెప్పాలంటే. ఏదో నార్మల్ మొబైల్ అయినా సరే, ఎవరి దగ్గరైనా నార్మల్ మొబైల్ ఉన్నా సరే అందులో షూట్ చేసి తీసుకోండి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది వట్టిగానే రాదు. సో మీరు అంత పర్ఫెక్ట్ కావాలన్నా కానీ ఎవరు పర్ఫెక్ట్ ఉండరు కదా స్టార్టింగ్లో. సో వీడియోలు చేస్తూ ఉంటేనే సో ముందు ఖచ్చితంగా పర్ఫెక్ట్ కాగలుగుతాం. సో ఇప్పుడే పర్ఫెక్ట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఎవ్వరు స్టార్టింగ్లోనే పర్ఫెక్ట్ ఉండరు. సో నేనైనా కానీ ఇప్పుడు నా వీడియోస్ ఎంతమంది చూస్తూ నవ్వుకుంటారో, వీనికి అవసరమారా అనుకుంటూ ఎంతమంది నవ్వుకుంటారో అనేది తెలియదు. కానీ సో మొన్న లాస్ట్ 15 daysకి ఇప్పటికీ కొంచెం బెటర్గా మాట్లాడగలుగుతున్నా. నాకున్న స్కిల్ ఏంటిదంటే ఏదైనా వర్క్ నేను స్టార్ట్ చేసి కొద్ది రోజులు స్టాప్ చేసిన తర్వాత దాన్ని ఇంకొంచెం నేను బెటర్ చేయగలుగుతా. సో ఆ స్కిల్ నాకు ఉంది. సో ఒక్కొక్కరికి ఒక్కోలాంటి స్కిల్స్ ఉంటాయి. సో నాకు ఇందులో స్కిల్ ఉంది. సో నేను అందుకే లాస్ట్ 15 days నుండి నేను వీడియోలు చేయకపోయినా కానీ ఇప్పుడు కొంచెం వాటికంటే ఇప్పుడు నేను బెటర్గా చేయగలుగుతున్నా. సో కొంచెం కెమెరా ముందు నాకు షేమ్ అనేది వెళ్ళిపోయింది. సో షేమేనా, సో నాకు ఏందేమంటారో తెలియదు కానీ సో కొంచెం సిగ్గు అలాంటిది అన్నమాట. సో అదైతే నాకు ఇప్పుడు లేదు, ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. పబ్లిక్లో తీయడానికి కొంచెం ఇబ్బంది పడతా, కానీ ఇలా సోలోగా ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు అలాంటి ఫీలింగ్ అయితే నాకు ఏం లేదు. ఇప్పుడు కొంచెం బెటర్గా మాట్లాడగలుగుతున్నా, బెటర్గా తీయగలుగుతున్నా. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటిదంటే వీలైనంత వరకు ఏ మొబైల్ ఉన్నా సరే, నార్మల్ కెమెరా ఉన్నా సరే స్టార్ట్ చేసేసుకోండి. ఎంత తొందర స్టార్ట్ చేస్తే అంత బెటర్. అదేదైనా వర్క్ అయినా కానివ్వండి, లేదైనా బిజినెస్ అయినా కానివ్వండి, ఇలా మోటో వ్లాగింగ్ అయినా కానీ, ఇంకా ఏదైనా వ్లాగ్స్ ఏదైనా సరే స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం తొందరనే స్టార్ట్ చేసేయండి. లేదంటే మాత్రం చాలా బాధపడాల్సి ఉంటుంది. నేను ఇప్పటికీ 5 years వెయిట్ చేసిన
లాస్ట్ 2 years బ్యాక్ నేను స్టార్ట్ చేసిన, బట్ నాకున్న సిగ్గు వల్ల మళ్ళీ అది క్లోజ్ అయిపోయింది. అది వేరే అకౌంట్, బట్ ఇది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిన ఫ్యాషన్ ఫ్రెండ్స్ అని. సో అప్పటి నుండి ఇప్పటికీ కంటిన్యూగా తీస్తే మాత్రం చాలా నాకు రీచ్ ఇప్పుడు ఎక్కువ ఉండేది. ఈ మోటో బ్లాగింగ్లో కొంచెం బెటర్ అయ్యి ఉండేవాడిని ఇప్పటికీ చేయడం. నా డైలీ బ్లాగ్స్ చేసుకోవడం అంటే నాకు ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి అంటే చాలా ఇష్టం. యూట్యూబ్లో కానీ వీడియోస్ తీయాలి అంటే ఇట్లా వీడియోస్ తీస్తారు ఇదంతా నాకు అంత ఐడియా లేదు. చిన్నప్పుడు అంత ఐడియా ఎవరికి ఉండదు. అంటే నేను చెప్పేది ఎప్పటి నుంచి అంటే మొబైల్స్ ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి వచ్చింది అంటే మా ఇంట్లో ఒక మొబైల్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళు వీడియోలు తీస్తూ ఉంటే అప్పుడు నాకు అర్థమైంది అనమాట. అంటే ఇట్లా వీడియోలు తీస్తారు అది. ఇప్పుడు కొంచెం బెటర్గా తీయగలుగుతున్నాం అప్పటికంటే. ఇప్పుడు లాస్ట్ 15 days బ్యాక్ తీసిన వ్లాగ్స్లో కొంచెం తడబడుతూ, కొంచెం ఎనర్జెటిక్ లేకుండా, కొంచెం లేజీగా ఉంటాయి ఆ వీడియోస్. బట్ ఈ వీడియో మాత్రం కొంచెం బెటర్గా అనిపిస్తుంది నాకు. ఈరోజు చాలా డేస్ తర్వాత షూట్ చేసినా కానీ చాలా బెటర్గా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చాలా పీస్ అనిపిస్తుంది గాయస్. ఎంతమందికి వస్తారో కూడా కామెంట్ చేయండి ఒకసారి. కాదు గాయస్, నైట్ టైంలో వస్తే మాత్రం మస్తు అనిపిస్తుంది ఇక్కడ. అంతకుముందు డైలీ వస్తుండే, హైదరాబాద్కి స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇక్కడికి వీకెండ్లో వస్తుండే. వచ్చినప్పుడు మాత్రం మంచిగా పీస్ఫుల్గా ఏదో కొత్త ఏరియాకు, కొత్త సిటీకి వచ్చినట్టు అట్లా అనిపిస్తుండేది. బట్ ఇప్పుడు అలవాటు అయిపోయేసరికి ఈ ప్లేస్ అంతా పాతగా అయిపోయింది కదా, వచ్చి 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 కొంచెం బోర్ కట్టేసింది ఈ ఏరియా. సో ఈ మధ్యలో రావడమే తగ్గించేసిన. ఫ్రంట్లో కనిపిస్తుంది కదా ఎల్లో, సో అది కొంచెం ఇప్పుడు పూలు రాలిపోయినాయి అనుకుంటా, ఫ్లవర్స్. బట్ నేను పోయిన సండే వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే ఒక్క ఆకు లేదు, చెట్టు నిండా మొత్తం పువ్వులే. మొత్తం ఎల్లో అయిపోయింది చెట్టు. కనీసం దాని కొమ్మలు కూడా కనిపించలేదు ఆ రోజు. మూవీస్లో చూపిస్తారు కదా, ట్రాఫిక్లో లేట్ అయింది. అరే గంత ట్రాఫిక్ ఉంటుందా రా నాయన హైదరాబాద్లో, గంత లేట్ అవుతుంది ఆ ట్రాఫిక్లే అని నేను అనుకునేటాను చిన్నప్పుడు. బట్ ఇప్పుడు అదే ట్రాఫిక్లో నేను ఇప్పుడు వచ్చి బైక్ నడుపుతూ ఉంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకంత లేట్ అవుతుందని. ఎక్కడ తాగుదాం గాయ్స్ టీ? నాకు ఏ లొకేషన్ కూడా ఐడియా లేదు. జస్ట్ వెళ్ళిపోదామని ఒక థాట్తోనే వచ్చేసిన ఇప్పుడు బయటికి. ఏమైతే ఫిక్స్ కాలేదు. క్లారిటీ లేకుండా రైడ్ ఎట్లా చేస్తాం, కానీ ఇప్పుడు క్లారిటీ లేకుండా వచ్చేసినాం. సో ఎక్కడంటే విఆర్ పక్క సంథింగ్ ఏదో పార్క్ ఉంటుంది కదా, ఎస్విఆర్ పార్క్. దాన్ని ఏమంత ఐడియా వస్తలేదు. ఇక్కడ మనకు జూబ్లీస్ దగ్గర ఉంటుంది కదా, సో అటు వెళ్ళిపోదాం. సో గైస్, అప్పటి పార్క్ పేరు అయితే నాకు అంత ఐడియా రాలేదు. సో కేబీఆర్ పార్క్ నాకు అప్పుడు సరిగ్గా గుర్తు రాలేదు, సో అందుకే నేను చెప్పలేకపోయినా. ఇక్కడ మొన్న కాదు, ఒక 1 month బ్యాక్ అనుకుంటా వచ్చినప్పుడు ఇక్కడ ఒక అతను టీ అమ్ముతూ కనిపిస్తుండే. బట్ ఇప్పుడు అతను లేడు. అంటే నార్మల్గా ఇట్లా క్యాన్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని వచ్చి అమ్మేటోడు. సేమ్ ఇదే టైంకి, ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 11 అవుతుంది. మొన్నటిదాకా ఈ టైంకి ఇక్కడ ఉండే, బట్ ఇప్పుడు అతను లేడు. అందుకే గాయ్స్ ఎక్కువ నేను ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు ఫిక్స్ కాను. ఇప్పుడు ఇక్కడికి వద్దామని ఫిక్స్ అయ్యి వచ్చిన, బట్ ఇక్కడ మాత్రం ఆయన లేడు. ఏం చేద్దామంటే అక్కడ బ్యాక్ సైడ్ సంథింగ్ ఏదో జ్యూస్ పాయింట్ ఉంది, ఏదో ఒక జ్యూస్ తాగి వెళ్ళిపోదాం. చూద్దాం ఏమేమి ఉన్నాయి. సో గాయస్, జ్యూసెస్ అయితే ఏం లేవంట. సో లస్సీ ఉంది, ఒక గ్లాస్ లస్సీ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ లస్సీ తాగేసి ఆ పార్క్ ఉంది కదా, ఆ పార్క్ లోపలికి వెళ్దాం. లోపల ఎట్లుంది వద్దాం. అంతకుముందు ఎప్పుడో స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక్కసారి పోయినా, అప్పుడు వ్యూ బాగుండే. అది వర్షాకాలం కదా, మొత్తం గ్రీనరీగా చాలా మంచిగా కనిపిస్తుండే. బట్ ఇప్పుడు ఎట్లుందో చూద్దాం. లస్సీ తాగేసి లోపలికి వెళ్దాం ఒకసారి. పక్కకి నుంచి నడుచుకుంటూ పోతుంటే పార్క్లా ఒకటి అనిపించింది, పికాక్. రెస్ట్ తీసుకుంటుంది అనుకుంటా. ఆ ఫ్రంట్ నుంచి ఎంట్రీ, ఆ స్టార్టింగ్ నుండి ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు అక్కడ దాకా నడుచుకుంటే వెళ్ళాలి, వెళ్తున్నాం. చూద్దాం. చాలా డేస్ అవుతుంది కదా ఇప్పటికి.
ఒక 2 మంత్స్ 2 మంత్స్ అనుకుంటా. ఆల్మోస్ట్ 2 మంత్స్ కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. ఇంతకుముందు 1 మంత్ అని చెప్పి, బట్ 2 మంత్స్ అయిపోవడానికి వస్తుంది. లోపలికి వెళ్ళాక మిగతా చూస్తాం. గైస్ అక్కడ ఒకటే పికప్ చూసారు కదా, ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 9, అక్కడ 10. ఇవన్నీ లేడీ పికాక్స్. అక్కడ ఒక్కటి మాత్రం మేల్ ఉంది. అక్కడ చెట్టు కనిపిస్తుందా, అక్కడ ఒకటే మేల్ పికాక్ ఉంది. సో ఇక్కడ ఇంకొక 3 ఉన్నాయి, మొత్తం 13 పికాక్స్. లోపలికి వెళ్దామంటే గేట్ ఎక్కడ ఓపెన్ ఉందో కూడా నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎక్కడి నుండో నడుచుకుంటూ వస్తున్నా, అక్కడ నుండి బైక్ తెచ్చుకున్నా బాగుండేది. అప్పుడప్పుడు ఇట్లా అవుతూ ఉంటుంది, ఏం కాదులేండి. ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా. ఈ టైంకి లోపలికి ఎంట్రీ ఉందో లేదో తెలియదు, చూద్దాం. చేసారు అనుకున్నా, అంటే రోడ్ అటు సైడ్. నేను అక్కడ నుండి చూస్తే లాక్ చేసారు అనుకున్నా, బట్ ఇది ఓపెన్ ఉంది. సో ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసినాం గాయ్స్. లోపలికి మొత్తం జంగల్ తీరుంది, అది కనిపించట్లేదు అంతా. చూస్తారా, మొత్తం జంగలే ఉంది అట్లా లోపలికి. ఫైనల్గా గాయ్స్ మళ్ళీ కేబీఆర్ పార్కేనా, సో అదే కావచ్చు. నేను మళ్ళీ ఐడియా వస్తలేదు. లోపలికి వచ్చేసినాం. ఇప్పుడు ఏం చేద్దామంటే అక్కడ దాకా వెళ్ళేసి టైంపాస్ చేసేసి వద్దాం. పికాక్స్ గాయ్స్, చాలా డేస్ అవుతుంది. ఇవి నేను మా ఊర్లో ఉన్నప్పుడు చూసిన అంతే. చాలా పీస్ఫుల్ ఉంది గాయస్. ఇక్కడ ఇంకా ఉన్నాయి, నేను ఇక్కడ బయట నుంచి చూపించిన కదా మీకు, ఒక 10 ఉన్నాయని. సో ఇక్కడ అవే. ఇదిగో మేల్ పికాక్ అన్న చూడండి, అదే జస్ట్ ఇక్కడ ఒకటే ఉంది మేల్ పికాక్, సారీ పికాక్. గాయస్ బయట నుంచి వస్తే సరిగ్గా కనిపించలేదు, కానీ ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 20 to 30 మధ్యలో ఉంటాయి. ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి. ఇక్కడ అటు లోపలికి నేను అనుకున్న దానికంటే ఎక్కువనే ఉన్నాయి కదా. కాకపోతే ఎండ చాలా ఎక్కువ కొడుతుంది. ఇట్లా తిరుక్కుంటూ వ్లాగ్ షూట్ చేయాలన్నది చాలా రోజుల నుండి నాకు ఒక డ్రీమ్ ఉంది. బట్ ఈ రైడ్ ఇక్కడ దాకా వస్తాను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి అవి రెండు. ఇక్కడ నుండి దుక్కుదామని ట్రై చేస్తున్నాయి కానీ వెళ్ళలేకపోతున్నాయి. ఇది చాలా పెద్దగా ఉంది గేట్ కూడా. చూద్దాం వెళ్తే లేదో బయటికి. పరిగెడతాయా, భయపడి పరిగెడుతుంది. దీనికి కొంచెం ధైర్యం ఎక్కువనే, కొంచెం దగ్గరికి వచ్చేదాకా కూడా అవుతుంది. వీటికి కూడా డైలీ మనుషులను చూసి కామన్ అయిపోయింది అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్, మార్నింగ్ వస్తారా తెలీదు కానీ అమ్మ ఈ పార్కుకు ఇప్పుడు కాదు గాయస్, ఎప్పుడంటే వర్షాకాలంలో వస్తే కొంచెం పీస్ అనిపిస్తుంది. అంటే వర్షాకాలంలో అంటే వర్షాలు కొట్టినప్పుడు కాదు, వర్షాలు కొట్టి క్లియర్ అయిపోయిన తర్వాత ఆ టైంలో వస్తే ఎట్లా అంటే మొత్తం చుట్టూ మొత్తం గ్రీనరీ ఉంటుంది, చాలా పీస్ అనిపిస్తుంది. ఒకవేళ టెన్షన్స్ ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి కొద్దిసేపు అట్లా స్పెండ్ చేసినాం అనుకో, మైండ్ మొత్తం పీస్ అయిపోతుంది. మన వీడియో కొంచెం స్టెబిలైజేషన్ లేదు, వీడియోకి కొంచెం సరిగ్గా ఉండదు. వాళ్ళని రావాలనుకుంటే రావచ్చు గాయస్. ఈ పార్క్లోకి ఎంట్రీ ఉంది అంటే అట్లు ఇప్పుడు జంగల్కి పోరాదు. ఏమన్నా సాహసాలు అలాంటివి వేయాలనుకుంటే మాత్రం లోపలికి వెళ్ళొచ్చు.
పర్లేదు. రక్తాలు చిందించాలనుకుంటే మాత్రం చచ్చు. ఎందుకంటే అటు లోపల చూస్తారు కదా, మొత్తం అన్ని నర్రెంగ చెట్లు, ఇంకా సంథింగ్ ఏదో బెల్లం కట్టెలు అని అంటారు. ఇది బెల్లం చెట్టు, బెల్లం కట్టెలు అంటారు వీటిని. వీటికి ఎట్లా అంటే మొత్తం ముళ్ళులాగా ఉంటాయి. ముళ్ళులు కాదు, దానికి చిన్న చిన్న ఇట్లా కొమ్మలు ఆకుల్లాగా పెరగడానికి వస్తాయి చూడండి. సో అవే వాటి వల్ల కుచ్చుకున్నాయి అనుకోండి, మొత్తం మంటలు వేస్తుంది, మళ్ళీ రక్తం కూడా బాగా బయటకు వస్తుంది. సో ఆ బెల్లం కట్టెలతోనే మమ్మల్ని పీటీ సార్ స్కూల్లో కొట్టేటోడు. ఘోరంగా దద్దులు వచ్చేది. కానీ ఈరోజు వీకెండ్ రైడ్ లాగా వచ్చేసి మనం పార్క్ చూస్తున్నాం గైస్. ఇంతకుముందు ఫస్ట్ ఒక పికాక్ చూపించిన చూడండి, అది ఇక్కడే ఉండాలి. అది అక్కడ ఉంది గైస్, చూడండి. అదే మేల్ పికాక్. సరే, ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇంకా అట్లా ముందుకెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. చాలా డేస్ అవుతుంది ఇప్పటికి. ఇక్కడ నేను లస్సీ తాగింది ఇక్కడ ఇంతకుముందు. ఇక్కడ ముందు గేట్ ఉంటుంది, ఆ గేట్ నేను చెక్ చేయలేదు. ఒకవేళ అది కూడా ఓపెన్ ఉంటే మాత్రం కొంచెం బెటర్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అదంతా నడుచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఇక్కడ నుండి ఇటే బయటకు వెళ్ళిపోవచ్చు. ఈరోజు వీకెండ్ రైడ్ లాగా లేదు గైస్. ఇది ఎట్లా అంటే కేబీఆర్ పార్కింగ్ టూరింగ్ లాగా ఉంది. గేట్ అని చెప్పినా కదా, ఇది సెకండ్ గేట్, ఇది లాక్ చేసి ఉంది. మళ్ళీ బ్యాక్ నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పటి నుండి ఈ చేతి మొత్తం గుంజేస్తుంది, ఈ చేతితో పట్టుకోవడం వల్ల, రైట్ సైడ్ నుండి స్విచ్ చేయడం వల్ల. ఈ చెట్లు ఉన్నాయి కదా గాయస్, ఇవి మొత్తం అల్లం చెట్లలాగే ఉన్నాయి సేమ్. పసుపు అల్లం ఉంటుంది చూడండి, నాకైతే అల్లంలాగానే అనిపిస్తుంది. బట్ అల్లం కాదు, అల్లం లాంటి చెట్లు, కానీ అవి కాదు. ఇక్కడ క్యాపిటల్స్ ఉన్నాయి కదా, క్యాపిటల్స్ అంటారు వీటిని. సో మనకైతే ఏమంటారో తెలీదు. ఇక్కడ ఒక చిన్న ఎస్బిపి అని రాస్తున్నారు, ఎస్బిపి అంట. ఇప్పుడు ఏం చేద్దామంటే కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోదాం. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. హెల్మెట్ పెట్టుకుంటే దాని పేరేంటో నాకు కూడా ఐడియా లేదు, ఇట్లా ఫేస్ మొత్తం కవర్ చేసుకోవడానికి వస్తుంది కదా. సో అది కొనుక్కోండి. అది కొనుక్కుంటే ఏంటంటే ఇట్లా జుట్టు అంది ఇట్లా చిక్కులు కాకుండా కొంచెం మంచిగా ఉంటుంది. అంత గలీజ్ అయిపోయింది ఇప్పుడు జుట్టు. కానీ ఇక్కడ చాలా పీస్ఫుల్ ఉంది గైస్. ఇప్పుడు ఏం చేద్దామంటే కాసేపు ఒక 5 minutes అట్లా ఇక్కడ కూర్చొని వస్తుంది కదా, సో అటు వెళ్ళిపోదాం. ఒకసారి ఇక్కడ వ్యూ చూడండి, క్రేజీ ఉంది అసలు. వెళ్ళిపోయి ఇంకా ఎట్లుందో చూద్దాం ముందుకెళ్ళి. ఇంకేమన్నా ఉన్నాయా స్పెషల్గా చూడడానికి? ఇదంతా ఇది చూస్తే ఏదో జంగల్కి వచ్చినట్టే అనిపిస్తుంది నాకైతే. ఏదో అడవిలో ఉంటుంది చూడండి, సేమ్ అట్లా అనిపిస్తుంది. ఇది ఒక్క లొకేషన్ మాత్రం. ఇట్లా బెస్ట్ ఒక ప్లేస్ ఉంది, అది ఏదో చూపిస్తా. అనిపిస్తుంది కదా, ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తా ఈ పార్కులోనే. ఎందుకంటే చుట్టూ చూడండి మొత్తం ఇదంతా బ్యాంబూ ఉంటుంది. ఇక్కడ ఇది హైలైట్. ఇక్కడ కూర్చుంటే ఎంత పీస్గా ఉంటుంది అంటే ప్రశాంతంగా.
అక్కడ అది వెహికల్స్కి ఇట్లా అది ఒకటి లేకపోతే మాత్రం ఆ సౌండ్ ఇక్కడ మాత్రం పీస్గా కూర్చోవచ్చు. ఇదంతా అంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం ఇదంతా వాటర్ ఉండేది. చూసిరా చెట్టు ఎట్లా కనిపిస్తుంది, దాని దగ్గరికి వెళ్దాం. చూడండి గాయస్, క్రేజీ ఉంది అసలు ఇదంతా ప్లేస్, క్రేజీ. కేబీఆర్ పార్క్ వచ్చినప్పుడు మాత్రం ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ కాకండి. సో వాళ్ళని అద్దాం అనుకున్న వాళ్ళు అక్కడ థర్డ్ గేట్ నుంచి, సెకండ్ గేట్ అయినా థర్డ్ గేట్ అయినా సరే, లోపలికి వచ్చిన తర్వాత మీకు కొంచెం ముందుకు ఇటు కొంచెం ఎత్తుగా కనిపిస్తుంది. సో అది కొంచెం అది ఎక్కేసి ఇట్లా డౌన్కి వస్తూ ఉంటే రైట్ సైడ్లో కనిపిస్తుంది మీకు. సో ఇదంతా డౌన్ ఉంటుంది ఇటు కిందికి, ఇది కొంచెం ఎత్తు ఉంటుంది. ఇక్కడ నుండి ఇటు వచ్చేటప్పుడు ఇగో ఇక్కడ ఈ చెట్టు ఏమో అంటారు, రాగి చెట్టు. సో దీనికి అపోజిట్లోనే ఈ ప్లేస్ ఉంటుంది చూడండి, బ్యాంబో గార్డెన్. క్రేజీ ఉంది గాయస్ అసలు. వర్షాకాలంలో ఇక్కడ ఇదంతా మొత్తం వాటరే, ఇదంతా వాటరే ఉంటాయి. వాటర్ ఉండి ఇలా నాకు ఫిషెస్ కనిపించినాయి అప్పుడు, మస్తు ఉండేది. డైలీ వాకింగ్కి రావడానికి మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ గైస్. అంటే దీనికి నియర్లో ఉన్న వాళ్ళు రావడానికైతే కొంచెం బెస్ట్ ప్లేస్ అని చెప్తా. మరీ దూరం నుండి రావడానికైతే అవసరం లేదు. మీరు దగ్గరలో ఏదైనా పార్క్స్ ఉన్నా కానీ అక్కడ వాకింగ్ చేసుకుంటే నడిచిపోతుంది. ఎందుకంటే మనం ఒక 1 అవర్ స్పెండ్ చేస్తాం. ఇప్పుడు ఆ 1 అవర్ కోసం మరి ట్రాఫిక్లో ఒక గంటన్నర టైం స్పెండ్ చేసి ఎక్కడెక్కడి నుంచో రావడం అవసరం లేదు. వీలైతే ఒక మంత్లీ వీకెండ్ అట్లా వచ్చి కొంచెం అట్లా స్పెండ్ చేసి వెళ్ళండి, బెటర్ చాయిస్ అని నేను చెప్తాను ఖచ్చితంగా. అది తెలిసి ఇక్కడికే ఎండ్ అనుకుంటా, అంటే అటు ముందుకుంది బట్ అక్కడ మరీ అంతగా లొకేషన్ ఉండదు. ఒక చిన్న ప్లేస్ ఉంటుంది, ఒక చిన్న పార్క్ లాగా, అట్లనే కొంచెం సిట్టింగ్స్ ప్లేస్, కొన్ని ట్రీస్ ఉంటాయి. కొంచెం కూర్చోవడానికి బెస్ట్ ప్లేస్ అన్నమాట అది. ఇవి నేను మొన్న నుండి చూస్తున్నా, అంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ నుండి. ఫస్ట్ ఇవి ఏందో నాకు అర్థం కాలేదు. తర్వాత మొన్న బాగా రష్ ఉండే ఇక్కడ చాలా ఎక్కువ రష్ ఉండే. అరే ఇది ఏంద్రా నాయన అని ఒకసారి బైక్ ఆఫ్ చేసి ఇక్కడికి వచ్చి చూస్తే కార్స్ అన్నిటిని అక్కడ పైన పార్క్ చేస్తుంది. సంథింగ్ అది కార్ ఉంది అక్కడ పైన, ఇక్కడ చూస్తారు కదా, అదండి కార్స్ని అయితే పార్క్ చేయడానికి అంట. అది ఫస్ట్ నాకు తెలీదు. అరే ఇది ఏదన్నా కరెంట్ సప్లయరా లేదంటే ఏదన్నా మోటార్ పంప్ చేయడానికా అవి కావచ్చు అనుకున్నా. ఎందుకంటే ఇలాంటివి ఫస్ట్ టైం చూసినా కదా, సో కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది ఏంటిదని. ఇది ఎంతమందికి ఐడియా ఉంది? ఇది దీంట్లో నడిస్తే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుందంట. ఇక్కడ ఒక పికాక్ ఉంది, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తిరుగుంది. సో దీనిలో కొంచెం సన్నం కంకర, ఇది కొంచెం దొడ్డుగా ఉంది. ఇందులో వాటర్ వస్తాయి అనుకుంటా గాయ్స్, ఇందులో వాటర్. ఇది నార్మల్గా ఇసుక అనుకుంటా. ఇందులో ఇసుక, ఇందులో చెక్క పొట్టు. సో అందులో కూడా దొడ్డుగా ఉండే ఇసుక. సో మీకు ఇది చూపిస్తా, ఇది చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. సేమ్ అల్లం లాగా ఉంటుంది, సేమ్ అల్లం ఘాటు వస్తుంది గడ్డి. దీన్ని ఏమేంటో నాకు కూడా తెలీదు, అచ్చం అల్లం లాగా ఉంది.
సేమ్ అల్లం గాయస్. దీన్ని టీలో వేసుకొని తాగుతారంట. అయితే మా ఫ్రెండ్ చెప్పిన, అరే ఇది సేమ్ అల్లం లాగా వాసన వస్తుందని అంటే, ఇక పక్కకున్న వాళ్ళు చెప్పారు ఈ టీ వేసుకున్నప్పుడు టీలో వేసుకొని తాగుతారు, దానివల్ల జలుబు దగ్గు లాంటివి రావంట. అక్కడ నుండి ఎంట్రీ ఉంది, బట్ ఇప్పుడు ఎంట్రీ లేదనుకుంటా, నాకు తెలిసి ఈవినింగ్ టైంలో అనుకుంటా. అక్కడ గేట్ కూడా లాక్. ఇట్లా ఇలాంటి కొత్త ప్లేసెస్ వెళ్ళడం కానీ, లేదంటే ట్రెక్కింగ్ చేయడం కానీ, క్యాంపింగ్ ఇట్లా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అదొక కొత్త ఎక్స్పీరియన్స్. మంచిగా ప్రతిసారి ఉన్న చోటే ఉండక డైలీ రొటీన్ లైఫే ఉంటుంది కదా. సో అట్లా ఉండకుండా అప్పుడప్పుడు క్యాంపింగ్ చేస్తూ టెంట్లు వేసుకొని కొంచెం ఒక దావత్ లాగా ఫ్రెండ్స్తో వెళ్ళి, సో అట్లా చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది అట్లా వెళ్ళడం వల్ల. మన వీడియోస్ ఎలా ఉండాలో కామెంట్ చేసి చెప్పండి గాయ్స్. ఎలాంటి వీడియోస్ చేద్దామా, లేదా మోటో వ్లాగింగ్ చేద్దామా, లేదంటే ఇలాంటి కొత్త కొత్త ప్లేసెస్ తిరుగుతూ ఇంకేమైనా కొత్త ప్లేసెస్ ఉంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా తీయమంటారా, లేదంటే మోటో వ్లాగింగ్, సూపర్ బైక్స్, సూపర్ కార్స్, సో ఇట్లా తీయమంటారా చెప్పండి. సో మీకు ఎట్లా కావాలంటే అట్లా వీడియోలు తీస్తాను నేను. స్నానం చేస్తున్నాయి ఇక్కడ పావురాలు. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, సో వాటర్లో వచ్చి స్నానం చేస్తున్నాయి. సో ఒక ప్లేస్ అయితే గుర్తుపెట్టుకోండి గాయస్, మీకు ఇంతకుముందు చెప్పినా కదా అక్కడ బ్యాంబో ట్రీస్ అని. సో ఆ వ్యూ అయితే కొంచెం మంచిగా ఉంటుంది. ఒకవేళ మీకు టైం ఉంటే మాత్రం ఒకసారి విజిట్ కాండి ఇక్కడికి. ప్లేస్ మాత్రం బాగుంది. మన రైడ్ విషయానికి వస్తే మాత్రం ఇది రైడ్ లాగా లేదు, వచ్చి పార్కుని చూడడానికి వచ్చినట్టుంది. సో వచ్చింది ఒక దానికోసం, కాకపోతే చేసింది ఇంకొకటి. గాయస్ మన బైక్ ఏమో ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది, ఆ గేట్ ఉంది కదా, ఆ గేట్ పక్కనే ఉంది నా బైక్. ఒక రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా. బైక్ ఏమో ఇక్కడ పార్క్ చేసిన, నేనేమో ఇక్కడ నుండో ముందుకెళ్ళి మళ్ళీ అక్కడ నుండి ఇట్లా వచ్చేసిన. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ గోడ దుంకేద్దాం. కొంచెం అక్కడ ముందు గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ నుండి వెళ్ళిపోదాం. ఇక్కడ కొంచెం గ్యాప్ కనిపిస్తుంది ఇక్కడ, సో ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. మళ్ళీ అదంతా తిరగాలంటే రిస్క్. బయటకి అయితే వచ్చేసినాము లోపల నుండి. అమ్మో, ఇప్పుడు అదంతా తిరగాలంటే మాత్రం బీభత్సమే. సో గైస్ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. సో ఇంకా అంతే గైస్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందు ముందు ఇంకా కంటెంట్ వస్తుంది, ఖచ్చితంగా బెటర్ కంటెంట్ వస్తుంది మన ఛానల్లో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్, బాయ్.